త్వరలో సంక్రాంతి పండుగ రాబోతుంది కదా, అందుకే ఇప్పటి నుంచే సాంప్రదాయంగా ఉండాలని ఈ గెటప్ లో వచ్చా. బాగుందా లేదా? సోగ్గాడే చిన్ని నాయనా సినిమాలో నాగార్జునలా ఉన్నారు సార్. అవునండి, మీకు మా దిష్టే తగిలేలా ఉంది. చాలా చక్కగా ఉన్నావు నాన్న, తెలుగింటి అబ్బాయిలా ఉన్నావు. థ్యాంక్ యూ పిన్ని. నేను తెలుగింటి అబ్బాయినే కదా, ఖమ్మం కుర్రోని. వాట్ జడ్జి, నీ కామెంట్స్ ఏంటి? నిన్నిలా చూస్తుంటే మీ తాతయ్య గుర్తొస్తున్నారా? ఆయన కూడా అచ్చో నీలాగే ఉండేవారు. కాదు జడ్జి, తాతల్లాగా నేనున్నాను. నిజమేరా, నీకు ఆయన పోలికలే వచ్చాయి. అదృష్టం కదా జడ్జి. అత్తయ్య మావయ్య మీరేం చెప్పట్లేదండి? వాళ్ళకి ఒకరికొకరికి చక్క భజన అయ్యిందిలేండి, ఇంకేం చెప్తారు? ఎప్పుడో వచ్చే సంక్రాంతికి అబ్బా ఇప్పటి నుంచి ఎందుకురా ఈ వేషం? ఈ వేషం వెనుక అర్థం పరమార్థం ఏంటల్లుడు? అన్నీ చెప్తాను. ఈ రోజు నుంచి అందరూ తెలుగుంటి సాంప్రదాయంగా ఉండాలి, ఇంక్లూడింగ్ యూ చరీ. మరి నాకు ఎలాంటి గెటప్ సెలవిచ్చారు మహాప్రభు? మరీ ఇంత ఓల్డ్ గెటప్ ఇచ్చారేమిటి సార్? అవును చరీ, ఆపట్లో యజమాని నాలా ఉండేవాడు, గుమస్తా నీళ్ళలా ఉండేవాడు. మరి మా పరిస్థితి ఏంటి శ్రీవారు? నువ్వు సావిత్రిదేవి, జేజి ఖన్నాంబ, పిన్ని అంజలిదేవి, అత్త ఛాయాదేవి, మాయ రావణారెడ్డి. సంక్రాంతి పండుగ అయిపోయే వరకు మనమంతా ఏ గెటప్లో ఉండాలి. హఠాత్తుగా ఈ చేంజ్ ఓవర్ ఏమిటి సార్? మార్పు మంచిదే చరీ. మార్పు ఏంటండి? మనుషులందరూ ఎప్పుడు ఒకేలా ఉండకూడదు, మారాలి. అప్పుడప్పుడు ఇలాంటి ప్రయత్నాలు చేయాలి అని నాకు రాత్రి తెలిసింది. రాత్రి తెలిసిందా? అవును జేజీ, బుద్ధుడికి బోధవృక్షం కింద జ్ఞానోదయం అయినట్టు నాకు మనింటి లాన్లో రియలైజేషన్ వచ్చింది. రాత్రి మీరు తపస్సుగానే చేశారేమిటి సార్? తాగారు గాని? అవును చారి, జ్ఞానామృతం తాగాను. అర్జునుడికి శ్రీకృష్ణుడు భగవద్గీత చెప్పినట్టు మావయ్య నాకు అంతా బోధపరిచాడు. అయ్యబ్బా, అంతగా నేనే వాగానల్లుడు. మీది వాగుడు కదా మావయ్య, వాకు, వేదవాకు. నాకేం తెలియదు చంద్రిక, నేనేం చెప్పలేదు. మీరు ఏం చెప్పారు, ఏం చెప్పాలనుకున్నారో నాకు తెలుసు మావయ్య. మై డియర్ మంగ, రెడీ అవ్వు, మనం వెళ్ళాలి. ఎక్కడికండి? హాస్పిటల్కి. ఎందుకు నాన్నా? మీ కోడలు రిసార్ట్ లో ఆడిపాడి ఎంజాయ్ చేసింది పిన్ని, కడుపులో బేబీ డిస్టర్బ్ అయిందేమో అని చిన్న డౌట్. లేదండి, అంతా బానే ఉంది. అది చెప్పాల్సింది నువ్వు కాదు బంగారం, డాక్టర్. ఆయన మంత్లీ చెకప్స్కి వెళ్ళాలని తెలుసు కదా, అందుకే మనం ఈరోజు హాస్పిటల్కి వెళ్తున్నాం. మేము హాస్పిటల్కి వెళ్తున్నందుకు ఏ తప్పు లేదు కదా జేజీ? ఏ తప్పు లేదురా. నిన్నిలా చూస్తుంటే సంతోషంగా ఉంది. నిన్నంతా డల్ గా ఉన్నావు. ఈ రోజు నీలో ఆ దిగులు బాధ ఏమీ కనిపించటం లేదు. గేమ్ స్టార్ట్ చేసే ముందు వార్మప్ చేయడం అవసరం జేజీ. గేమా? ఎస్, ఒక కొత్త ఆట మొదలు కాబోతుంది. మరి హాస్పిటల్ అన్నారు? నేను ఆడబోయే ఆటకు హాస్పిటల్ నాంది. ఈ ఆటలవి ఎందుకు నాన్నా? మీ కోడల కోసమే పిన్ని, తను క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలి, అందుకే ఆట ఆడబోతున్నాను. ఈ ఆట గురించి ఇప్పుడేం చెప్పను. ఎవరైనా తెలుసుకోవాలనుకుంటే ఓపిగ్గా ఎదురు చూసి తెలుసుకోవచ్చు. ఈ ఆటల్లో వాళ్ళు కూడా పాల్గొనొచ్చు, గెలుపు కోసం ప్రయత్నించొచ్చు. అందరూ ఆహ్వానితులే.
మంగ సీత నువ్వు ఆంజనేయుడు అని అంటావు కదా, సీతకి ఆంజనేయుడికి మధ్య రహస్యాలు ఉండకూడదు. సారీ మేడం, మా బాసు బాహుబలి అయితే నేను కట్టప్పనండి. ఆయనకి నేను ద్రోహం చేయలేనండి. బాహుబలిని కట్టప్ప వెన్నుపోటు పొడిచాడు కదరా, ఆ సినిమా పెద్ద హిట్ అయింది. అయినా సరే ఈ కట్టప్ప అలాంటి నమ్మక ద్రోహం చేయడండి. ఒరే, టెన్షన్ తో బీపీ పెరిగిపోయి నాకు హార్ట్ అటాక్ వచ్చేలా ఉందిరా, దయచేసి చెప్పరా. ఒరేయ్, నా స్టిక్కర్ నీ మీద ఆధారపడి ఉందిరా, నీకు దండం పెడతాను చెప్పరా. చెప్పండి చారి గారు, నేను ఎప్పుడైనా ఇంతగా మిమ్మల్ని బ్రతిమాలానా? నేను చెప్పలేను మేడం, చెప్పలేను. ఎందుకంటే ఎవరికి చెప్పొద్దని సారు తనపై నాతో ఒట్టు వేయించుకున్నారు మేడం. ఒట్టు వేయించుకున్నారు. ఒట్టు వేయించుకున్నాడంటే అదేదో పెద్ద ప్లానే అయి ఉంటుంది. అయితే నిత్యకు మూడినట్టే, ఈసారి జైకి దొరికిపోవడం ఖాయమన్నమాట. సో ఇది డాక్టర్ మ్యాటర్. ఈ విషయంలో మీరు నాకు హెల్ప్ చేయాలి. ష్యూర్, బట్ ఈ విషయం మీరు మీ మిస్సెస్ కి చెప్పొచ్చు కదా. చెప్పొచ్చు, కానీ కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇది మీరు డీల్ చేస్తేనే బాగుంటుంది. ఓకే, మీ మిస్సెస్ ని పంపించండి, నేను చూసుకుంటాను. థ్యాంక్ యూ డాక్టర్. డాక్టర్కి జై ఏం చెప్పాడు, జైకి డాక్టర్ ఏం చెప్పింది, మంగకి డాక్టర్ ఏం చేయబోతుంది, ఏం వినపడటం లేదు, ఏం అర్థం కావట్లేదు చంద్రిక. ఎవరు చంద్రిక? ఇంకెవరు? ఆ నిత్య. ఇప్పటికీ డజన్ సార్లు చేసుంటుంది. ఒక పక్క నిత్య కాల్ చేసి చంపుతుంది, ఇంకో పక్క ఆ చారిగాడు ఏ విషయం చెప్పకుండా చంపుతున్నాడు. జై ఏం చేయబోతున్నాడో అర్థం కావట్లేదు. మంగేమో టెన్షన్ పడుతుంది. మధ్యలో మనం ఉత్తి పుణ్యానికి ఇదే హాస్పిటల్లో ఇన్పేషెంట్ గా అడ్మిట్ అయ్యేలా ఉన్నాం. ఏం ఆలోచిస్తున్నావే? ప్లాన్ ఏంటని డాక్టర్ని అడిగితే చెప్తుంది. మరి వెంటనే జైని పిలిచి మనకు చివాట్లు పెట్టిస్తుంది. మరి ప్లాన్ తెలుసుకునేది ఎలాగండి? మంగా, డాక్టర్తో మాట్లాడి అపాయింట్మెంట్ తీసుకున్నాను. నేను రమ్మన్నారు. దేనికండి? హే, దేనికేంటి? చెకప్స్కి. రెగ్యులర్ చెకప్సే. కంగారు పడకు, వెళ్ళు. వెళ్ళు మంగా, గో. వాట్ చరీ, ఈ గ్యాప్ లో పొట్ట వచ్చినట్టుంది. ఇది పొట్ట రావడం కాదు మహాప్రభు, పొట్ట ఉబ్బిపోయిందండి. ఎందుకు చరీ? గ్యాస్ ప్రాబ్లమా? కాదు స్వామి, తమరు చెప్పిన రహస్యాన్ని పొట్టలో దాచుకున్నాను. ఎవరికీ చెప్పొద్దని ఒట్టు వేయించుకున్నారు కదా. కక్కలేక మింగలేక దాచుకోలేక నానా అవస్థలు పడుతున్నారండి. డోంట్ వరీ చరీ, కాసేపట్లో డెలివరీ చేస్తాను, అప్పుడు ఫ్రీ అవుదు గాని. నార్మల్ డెలివరీయా సిజేరియనా సార్? అది డాక్టర్ చెప్పేదాన్ని బట్టి ఉంటుంది. బట్ దేనికని రెడీగా ఉండు చరీ. ఉండక చేస్తానా స్వామి? మొట్టమొదటిసారిగా ఒక సీక్రెట్ ని దాయడు ఎంత కష్టమో తెలుస్తుందండి. బ్రహ్మాండం బద్దలయ్యేలా ఉంది సార్. రండి, ఇలా పడుకోండి. మా ఆయన మీకేం చెప్పారండి?
ఆయన ప్లాన్ ఏంటి? ప్లాన్ ఏం లేదు మేడం. మంగా, జై ప్లాన్ ఏంటో ఏమైనా తెలిసిందమ్మా? లేదు పిన్ని. ఆ అరగంట ఏం జరిగిందమ్మా? అప్పుడు నేను మత్తులో ఉన్నాను బాబాయ్, నాకేం గుర్తులేదు. అన్నీ తెలిసిన చారిగాడేమో నోరు విప్పి చావట్లేదు. అవును పిన్ని, నేనడిగినా కూడా ఆయనకు ద్రోహం చేయలేనని చారిగారు చెప్పట్లేదు. వాడితో నిజం చెప్పించడానికి మా దగ్గర ఒక ప్లాన్ ఉందమ్మా. ఏంటి బాబాయ్? వాడికి నిజాలు చెప్పే ఇంజెక్షన్ ఇప్పిస్తే వాడన్నీ కక్కేస్తాడు. నిజాలు చెప్పే ఇంజెక్షనా? అదేనమ్మా, నార్కో టెస్ట్. ఆ ఇంజెక్షన్ చేయిస్తే వాడికి తెలియకుండా వాడే వాగేస్తాడు. అయ్యో, అది తప్పు కదా బాబాయ్. తప్పు కాదమ్మా, నీ చెల్లెలు నిత్యని కాపాడుకోవడానికి ఇదో దారి. జై ఆట ఆడుతుంది నిత్యని పట్టుకోవటానికి అన్న విషయం మనకు తెలిసిందే కదా. ఇంతకు ముందు ఎన్నోసార్లు నిత్యని కాపాడావు. ఈ ప్లాన్ ఏంటో తెలిస్తే ఈసారి కూడా నీ చెల్లెల్ని నువ్వు కాపాడుకోవచ్చు. కానీ మంగా, ఇంకేం ఆలోచించకమ్మా. మనం చేస్తోంది తప్పైతే జై చేస్తోంది కూడా తప్పే. ముళ్ళుని ముళ్ళుతో తీసినట్టు ఒక తప్పుని ఇంకో తప్పుతోనే కొట్టాలి. బా, తప్పదు. మేము ఆల్రెడీ డాక్టర్ గారిని పిలిపించాం. నువ్వు చారి గారిని పిలువమ్మా. అర్జెంట్ గా పిలిచారేమిటి మేడం? డాక్టర్ ఎందుకు వచ్చారండి? నీకోసమే చారి, నీకు ట్రీట్మెంట్ చేయడానికి డాక్టర్ గారు వచ్చారు. నాకేమైందని ట్రీట్మెంట్ తీసుకోవాలండి? అంటే జై నీకు సీక్రెట్ చెప్పాడు కదా, అది మాకు చెప్పకుండా దాయడానికి నువ్వు నానా అవస్థలు పడుతూ స్ట్రెస్ ఫీల్ అవుతున్నావు కదా. అది మామూలు స్ట్రెస్ కాదండి, ఎవరెస్ట్ శిఖరాన్ని మోస్తున్నట్టుందండి కదా. అందుకే నీకోసం మంగ డాక్టర్ని పిలిపించింది. అవునా మేడం? నేనంటే మీకు ఎంత కేర్ మేడం. డాక్టర్, మీరు ట్రీట్మెంట్ మొదలు పెట్టండి. ఓకే, ఐఎమ్ డాక్టర్ మిరియం. మిరియమా? అదేం పేరండి? మా అమ్మది మిరియాలు కూడా. మా నాన్న మిరియాల వ్యాపారం చేసేవాళ్ళు, అందుకే నాకు మిరియం అని పేరు పెట్టారు. ఇంకా నయం, మీ అమ్మది ఈగల పెంట, మీ నాన్నది దోమల పెంట, మీ వ్యాపారం పెంట వ్యాపారం అయ్యుండుంటే మీ పేరు పెంట పెంట అయిపోయేది. డాక్టర్, స్ట్రెస్ పైన ఓ మై గాడ్, ఓ మై గాడ్. ఏమైంది డాక్టర్? ఇతని బ్రెయిన్ బెలూలో ఉబ్బిపోయింది. హార్ట్ యాంటిక్ పీస్ కాబోతుంది. లంగ్స్ లంగరెత్తేశాయి. ఇక కిడ్నీలు కిడ్నాప్ అయ్యేలా ఉన్నాయి. లివరు లవ్ చేయడం ఆపేయమంటావా? ఒక స్ట్రెస్ కి ఇన్ని ప్రాబ్లమ్స్ అండి? అన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ స్ట్రెస్ నుండే స్టార్ట్ అవుతాయ్యా. నీకు వెంటనే ఇంజెక్షన్ చేయకపోతే నీ ఫోటోకి ఆర్ఐపి అని క్యాప్షన్ పెట్టాల్సి వస్తుంది. అయ్యో చారిగా, నీకప్పుడే నూరేళ్ళు నిండిపోయావా? అయ్యయ్యో అయ్యయ్యో, రేపటి నుంచి నువ్వు మాకు కనిపించవా? మేము ఇంకెవరిని తిట్టాలరా? మా తిట్లు ఇంకెవరు భరిస్తారా? ఎందుకంటే నువ్వు ఓవరాక్షన్ చేస్తున్నారు? ఇంతకు ముందు నువ్వు చేయలేదంటారా? డాక్టర్, త్వరగా ఇంజెక్షన్ ఇవ్వండి. డాక్టర్,
అది పశువులకి చేసే ఇంజెక్షన్ అండి. ఏ ఇంతకు ముందు నాకు పశువుల డాక్టర్ తో ట్రీట్మెంట్ చేయించాలని ఇది ట్రీట్మెంట్ లా లేదండి, పనిష్మెంట్ లా ఉంది. హాస్పిటల్లో ఆ అరగంట ఏం జరిగిందో చెప్పొచ్చు కదా. చెప్పకూడదు కదా. పోండి, మీకు నా మీద ప్రేమ లేదు. నీకుంది కదా. మీకు ఉండాలి కదా. ఉంది కాబట్టి పూలు తెచ్చాను. వీటిని నీ తల్లో తురుమున బంగారం. తురమండి. హాస్పిటల్లో ఆ అరగంట జరిగింది ఇదే మంగ. నిన్ను నిత్యని వేరు చేసేది ఇదే. మెడపై ఇది ఉంటే నువ్వు, లేకపోతే ఆ నిత్య. ఇదే నా గేమ్ ప్లాన్. షాపింగ్ మాల్లో నిత్యని క్యాచ్ చేసే గేమ్. ఎంతసేపు అండి? పువ్వులు తురుముతున్నారా లేక పూల తొట్టలు పెంచుతున్నారా? అయిపోయింది బంగారం. ఇప్పుడు పర్ఫెక్ట్ గా ఉన్నావు. పద బంగారం. సరే రెడీయా? రెడీ సార్. మల్లెపూలు బాగున్నాయి మేడం. మీ సారే నా తల్లో తురిమారు చారి గారు. ఎందుకుండదు మేడం, ఆయన మీ తల్లో పూలు పెట్టారు, మిగతా వాళ్ళకి చెవులో పెట్టారు. ఏంట్రా అంటున్నావు? నా చెవులో పూలున్నాయా? మీకు ప్రత్యేకంగా మళ్ళీ చెవులో పువ్వులు పెట్టక్కర్లేదండి. అంటే ఏంట్రా నీ ఉద్దేశం? మా ఆయన పుట్టుకతోనే చెవులో పూలు పెట్టుకొచ్చారనా? మీరు చెవులో పువ్వుల గురించి మాట్లాడుతూ అసలు విషయం మర్చిపోతున్నారు. కింద బొమ్మ పైన బ్రహ్మ గురించి ఇక్కడ ఎవరికీ తెలియడం లేదు. కింద బొమ్మ పైన బ్రహ్మ ఏంటది చారి? అది అది ఒక బ్రహ్మ పదార్థం బామ్మగారు. బ్రహ్మ పదార్థమా? చారీ, షాపింగ్కి వెళ్ళబోతూ సూడో కాడుతున్నావేంటి? ఈ టైంలో వాళ్ళ బ్రెయిన్ కి పని పెట్టడం అవసరమా? మీరు నాకు బ్రెయిన్ ట్యూమర్ తెప్పించారు కదా సార్. అన్ని ట్యూమర్లని ట్యూన్ చేసే టైం వచ్చింది. లెట్స్ గో. అందరు లోపలి పదండి. ఎవరికి నచ్చింది వాళ్ళు తీసుకోండి. పండుగ షాపింగ్ పండుగలా జరగాలి. ఇది పండుగ షాపింగ్ లా లేదు, ఎవరికో పిండం పెట్టేలా ఉంది. ఏమంటున్నావు మోయా? ఏం లేదురా, నీకు మేమంటే ఎంత ప్రేమో అని అంటున్నారు. బయట ఏం చూశారు? లోపలికి వెళ్ళాక నా అసలైన ప్రేమ, అభిమానం, ఆప్యాయత అన్నీ చూస్తారు. చూసావా చంద్రిక ఎలా సోగా తీస్తున్నాడు? ఇదంతా నిత్యని పట్టుకోవడానికే కదా. అది వేరే చెప్పాలా? పైగా ఇది వాడి ఆటలో ఆఖరి మెట్టు అంటున్నాడు. సరే లోపలికి వెళ్దాం. పదండి. పదమంగా. చారిగారు మీరు ఆగండి మేడం. మీరు ప్లాన్ చెప్పకపోయినా పర్వాలేదు. సచిన వీడు చెప్పడు కదమ్మా. చెబితే ఈ చారిగాడికి గోరీ కడతానని జై బెదిరించాడు కదా. అన్నీ తెలుసు కూడా నన్ను ఎందుకు సతాయిస్తారు? మేము మిమ్మల్ని ఏం అనట్లేదు చారి గారు. అయినా నిత్య ఇక్కడికి వచ్చినప్పుడు కదా సమస్య. నిత్య ఇక్కడికి రాకపోతే సమస్య ఉంది.
కాబట్టి ఏ భయమూ లేదు. నిత్య గారు ఇక్కడికి రాకుండా ఎలా ఉంటారు మేడం? తప్పకుండా వస్తారు. సార్ రప్పిస్తున్నారు. ఏంటి అక్కడే ఉన్నారు? త్వరగా రండి. వస్తున్నామండి. పదండి పదండి. వెల్కమ్ సార్. చెప్పండి సార్, వెడ్డింగ్ షాపింగా బర్త్డే షాపింగా? పండగ షాపింగ్, సంక్రాంతి పండగ షాపింగ్. వావ్, మొత్తం ఫ్యామిలీతో వచ్చినప్పుడే అనుకున్నాను సార్ గ్రాండ్ గా షాపింగ్ చేయబోతున్నారని. పెద్ద మొత్తంలో బిల్లు రాబోతుందని ఏం కాదు. చెప్పండి సార్, ఎవరెవరికి ఏం కావాలి? నోట్ చేసుకోండి. చెప్పింది అర్థం చేసుకో నిత్య. ఇంటికి వెళ్ళిపోమ్మా ప్లీజ్ అక్క. లైఫ్ లో నాకు ఎలాంటి ఆనందాలు లేవు. ఇలాంటి చిన్న చిన్న ఆనందాలు కూడా వదులుకోవాలా? ఇది ఆనందం కాదే, అనర్థం. నువ్వు చేయి కంటపడితే మేమెవ్వరూ నిన్ను కాపాడలేవు. నన్నెవరు కాపాడక్కర్లేదు మామ్. ఐ కెన్ టేక్ కేర్ ఆఫ్ మై సెల్ఫ్. నీకు దండం పెడతానమ్మా, వెళ్ళిపో నిత్య. అయ్యో ఏంటక్క ఇది? నాకేం కాదు. అటెన్షన్ లేడీస్ అండ్ జెంటిల్మెన్. పండగ షాపింగ్కి వచ్చిన ప్రతి ఒక్కరికి ఈ మాల్ తరఫున వెల్కమ్ చెప్తున్నాను. కాదు, హార్టీ వెల్కమ్ చెప్తున్నాను. ముఖ్యంగా నా కోసం వచ్చిన వారికి. పండుగంటే సరదాలు, సంతోషాలు, సంబరాలు, షాపింగ్లు. బట్ కొంతమందికి ఈ షాపింగ్ ఒక ఛాలెంజ్ లాంటిది. ఛాలెంజ్ అని ఎందుకంటున్నానంటే, కొంతమంది ఏం చేసినా ధైర్యంగా చేస్తారు. వాళ్ళకి దాక్కొని బతకడం అస్సలు ఇష్టం ఉండదు. వాళ్ళు పిరికి వాళ్ళు కాదు, ఎవరికి దేనికి భయపడరు. ఏం చేయాలనుకుంటారో అదే చేస్తారు. అలాంటి వారంటే నాకు చాలా ఇష్టం. అలాంటి ఛాలెంజెస్ ని నేను లైక్ చేస్తాను, లవ్ చేస్తాను. సో నిజమైన ధైర్యవంతులు, భయం అసలు లేనివారు, తెలివైన వారు, సై అంటే సై అనేవారు, డి అంటే ఢీ కొట్టేవారు, నా ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేసిన వారు వాళ్ళ టాలెంట్ని ప్రూవ్ చేసుకోవచ్చు. నా ముందుకొచ్చి నన్ను గెలవచ్చు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. థ్యాంక్ యూ సో మచ్. రెచ్చగొట్టడం అంటే ఇదేనా సార్? ఎస్ చరి, ఈ మాటలన్నీ నిత్య కోసమే. ఇప్పుడు తను మంగళ నా దగ్గరికి వస్తుంది, నాకు దొరికిపోతుంది. ఒకవేళ ఆవిడ రాకపోతేనండి? వస్తుంది. ఇప్పుడు బాల్ తన ముందుంది, ఖచ్చితంగా గోల్ కొడుతుంది. పద, నిత్య ఎక్కడుందో, ఎలా వస్తుందో చూద్దాం. విసిరిన బాల్ రివర్స్ లో వస్తే పట్టుకోవాలి కదా. లెట్స్ క్యాచ్ హర్. చూసావా నిత్య, మీ బావగారు ఎలా మాట్లాడుతున్నారు? ఆయన నీ గురించే మాట్లాడారు తెలుసక్క. బావ బాగా గేమ్ ఆడుతున్నారు. జే నిన్ను రెచ్చగొడుతున్నాడు బేబీ. యా మామ్, నేను ఆన్సర్ చెప్పాలి. వద్దు నిత్య, వెంటనే వెళ్ళిపో. లేదక్క, నేను నీలా వెళ్ళి సారీ తీసుకోవాలి. నీకు సారీ కావాలంటే నేను తీసుకొచ్చిస్తాను. నువ్వు వెళ్ళిపో నిత్య. సారీ అక్క, నా సారీ నేనే తీసుకోవాలి. మీ బావగా నిన్ను గుర్తుపడతారే. ఎలా గుర్తుపడతారు? ఇద్దరం ఒకేలా ఉన్నాంగా. నీకు మంగకి తేడా ఉంది. జే ఖచ్చితంగా నిన్ను పట్టుకుంటాడు. నో ఛాన్స్ మామ్, ఎప్పట్లాగే ఫెయిల్ అవుతాడు. ఏంటమ్మా జై ఫెయిల్ అయ్యేది? ఇంతమంది చెప్తున్నా వినవా నువ్వు?
తెచ్చుకున్న బీపీ టాబ్లెట్లు అన్నీ అయిపోయాయమ్మా. అవును నిత్య, అందులో సగం టాబ్లెట్స్ ఆ చారిగడి మింగేశాడు. ప్లీజ్ నిత్య వెళ్ళు. బేబీ గో ప్లీజ్. ఓకే వెళ్తాను. అమ్మయ్య.